ఈ రోజున స్టీల్ ఫ్యాక్టరీ సుమారు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వ లక్ష్యం. మీరేమనుకుంటున్నారు? ఏంటి ఏం చేస్తుంటారు మీ బాబాయ్? ఏంటంటే మాకు ఇప్పుడు పట్టు ఖాళీగా ఉన్నామండి. ఇది రావడం వల్ల మాకే ఉపయోగం అండి. ఇదేంటంటే ఇంత డెవలప్ అవుద్దని మాకు తెలియదు. బాగానే ఉందండి, పర్వాలేదు. స్టీల్ ప్లాంట్ రావడం మంచిదే. రేపు పొద్దున్న ఉపయోగం అవుతుంది కదండి, అందరూ బతకొచ్చు కదా. అవును, పిల్లలకి అంటే ఇక్కడ పిల్లలు చాలా వరకు ఏదో రైతు కూలీలుగా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకి వెళ్తుంటారని చెప్పి అన్నారు. వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఈ రోజున ఒక మంచి ఉద్యోగం వస్తుంది అనే నమ్మకం కుదిరిందా బాబాయ్? కుదిరింది కదండి, గుర్తింపు వస్తుంది కదండి, గుర్తింపు వస్తుంది కదా. ఈ కుర్రోళ్ళకి ఇవాళ మేము ముసలోళ్ళు అయిపోయినా సరే కానీ కుర్రోళ్ళకన్నా డెవలప్ అవుతుంది కదండి. దానివల్ల మంచిదే నేను రావడం అయితే. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పనితీరు ఎట్టుంది బాబాయ్? బాగుందండి. మీరు అనుకున్నారా ఇంత చిన్న ఊరికి ఇక్కడ ఈ రోజున ఇంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుందని మేము అనుకోలేదండి. ఇంత చిన్న ఊరికి ఇంత డెవలప్ అవుద్దని, ఇంత ఇదిగా చేస్తారని మేము అనుకోలేదండి. కానీ పర్లేదండి, బాగా 1,00,000 ఉద్యోగాలు అంటే బాబాయ్ ఎన్ని లక్షల మంది దాని మీద బాగుపడతారు, ఎన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉందంట? బాగుందండి ఈ ప్రభుత్వం వచ్చింది. సో ఏంటి మీ ఊరేంటి, ఏం చేస్తుంటారు ఇక్కడ? ప్రధానంగా ఏంటి వ్యవసాయం ఏంటి? వ్యవసాయం అండి, కూలి పనులు అందరూ కూలి పనులమే. అంతా ఉద్యోగాలు చేసిన పెద్దలు ఏదో కుర్రోళ్ళు ఇలా ఇటర్లోకి వెళ్తున్నారు, ఇంకా అంతేనండి. అంతే. అంతా ఈ ఫ్యాక్టరీ పూర్తయితే అందరికీ బాగుంటుందని మేము అందరూ అనుకుంటున్నాం అండి. అది నీ చిన్నప్పటి నుంచి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావు ఇంత పెద్ద ఫ్యాక్టరీ వస్తుంది, ఇంత మంచి జరుగుద్ది, పిల్లలకి అంటే 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజున ప్రభుత్వం చెప్తుంది. మీరు అనుకున్నారా? మీ ఊరు ఏంటి, అసలు మీరు ఏం చేస్తారు ఏంటి? మేము కళ్ళలో కూడా అనుకోలేదండి ఇలా జరుగుతుందని, ఇలాంటి ఉద్యోగాలు వస్తాయని, ఇలా చూస్తామని మేము అప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. పోనీ మా తలాటం అయిపోయినా మా పిల్లలన్నా సంతోషంగా బతుకుతారని చాలా సంతోషిస్తున్నాను. స్టీల్ ప్లాంట్, ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ అనేది గాజువాక ఒక విశాఖపట్నం మాత్రమే మనకు తెలుసు. ఇక మీ ఊరి పేరు కూడా మారుమోగుద్ది అనుకోవచ్చా ప్రపంచవ్యాప్తంగా? ఈ మూల మార్గాన్ని ఉన్న మా ఊరి పేరు ఇప్పుడు తెలుస్తుందని చాలా సంతోషంగా ఉంది. సో ఎట్లుంది ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళ పనితీరు ఎట్లుంది బాబాయ్? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అన్ని విధాలా కూడా బాగుందండి. ఇక్కడ పోయిన వాళ్ళకి అక్కడ స్థలాలు కూడా మంచి స్థలాలు ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పని ఉత్పత్తి కల్పిస్తారు. ఇంకా మాలాట ముసలి వాళ్ళు కూడా ఏదో పని చెప్తారని అంత సంతోషిస్తున్నాం. అక్కడ అంటే ఇప్పుడు రోడ్డు విస్తరణలో కానీ లేకపోతే ఫ్యాక్టరీకి సంబంధించి కానీ కొన్ని స్థలాలు తీసేశారు అంటున్నారు. వాళ్ళకి న్యాయం జరిగిందా బాబాయ్? మంచి స్థలాలు ఇచ్చారండి. ఇంకా అలాంటి స్థలాలు ఇస్తారని మా కళ్ళలో కూడా ఊహించలేదు. ఏమో ఎలాంటి కాడ బారేస్తారు అనుకున్నాం కానీ ఆ సైట్లోకి వెళ్తే ఇంకా అంత సంతోషం లేదు మరి. సో అందరికి న్యాయం జరిగినట్టే కదా ఈ రోజున? న్యాయం జరిగింది. ఏ బాబాయ్? న్యాయంగానే ఉంది. ఇప్పుడు పిల్లలు, మీ పిల్లలు కానీ తమ్ముడు పిల్లలు కానీ భవిష్యత్తు అసలు ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేస్తారు? యువత మీకు తెలిసినంత వరకు మీ గ్రామంలో యువత ఏం చేస్తారు? కాసుకోవడం, గడ్డి కొట్టుకోవడం, ఏదో కూలి పని చేసుకోవడం, కానీ మాకేం తెలియదు కాదు. ఇప్పుడు మంచి స్థాయిలోకి వెళ్తారని మా సంతోషం అండి. సో ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం, దాన్ని ఈ ప్రభుత్వం ఇంకా వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించి నిర్మాణం జరగడం ఎలా అనిపిస్తుంది అంటారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ మూల మార్గంలో ఉండిపోయాం, ఇలా చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదండి. అదే మేము మా వయసు అయిపోయినా మా పిల్లలకి చాలా బాగా జరుగుతుందని సంతోషిస్తున్నాం. సో ఏ ఊరు బాబాయ్, మీరు ఏం చేస్తారు? పార్టీ మీద ఊరి? పార్టీ మీద ఊరి. పార్టీ మీద అంటే ఏం పడలేదని తెలిసింది కాదు, ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా తెలిసిపోతుంది. ఎందుకనంటే ఈ ప్రభుత్వం బాగుంది కదండి, బాగుంది. మాకు మంచి స్థలాలు ఇచ్చిందండి, మంచి సైట్ ఇచ్చింది. అక్కడ R&R కాలనీ పేరు పెట్టారు. ఆ సైట్లోకి వెళ్తే మాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. సో ఆనందమే, ఆనందం. ఉద్యోగాలు రాబోతున్నాయి, మీకు అన్ని విధాలు న్యాయం జరిగిందంటారు? అన్ని విధాల న్యాయం, అన్ని విధాల సంతోషంగా ఉంది. ఈ రోజున ప్రభుత్వం ఎక్కడ పెట్టుబడులు పెడతామన్నా కూడా, లేకపోతే వాళ్ళు ముందుకొస్తే వెంటనే వీళ్ళు వచ్చి వాళ్ళకి సహకరించడం, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ రోజున ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, మీ ఊర్లో ఈ రోజున ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఏంటి? మాకు బాగా అనిపిస్తుందండి, అంతా బాగా ఉంది. అసలు మీ పిల్లలు ఏం చేస్తుంటారు ఏంటి? చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉన్నాయా ఇంతకు ముందు వరకు? ఇంకా లేవండి, ఇప్పుడే కల్పించాలండి. గత ప్రభుత్వం ఎట్టుండేది బాబాయ్? అప్పుడు వైసీపీ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అసలు ఇట్లా ఉద్యోగాలు చేసుకునే అవకాశం? అప్పుడు అవకాశం లేదండి, ఇప్పుడే బాగుందండి. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు మీకు ఫ్యాక్టరీ వచ్చింది అనుకున్నారా ఎప్పుడైనా? లేదండి, అనుకోలేదండి. మా ఇల్లు తీసేసుకున్నారు, మళ్ళీ మాకు భూములు ఇచ్చారండి, ఇల్లు స్థలాలు, ఇల్లు కట్టుకుంటున్నాం. స్థలం మంచి స్థలం ఇచ్చారా లేకపోతే మీకు అన్యాయం జరిగిందా? మంచి స్థలాలు ఇచ్చారండి, ప్యాకేజీ ఇచ్చారు, ఇల్లు స్థలాలు ఇచ్చారు, అంతా బాగానే ఉందండి. అన్నమాట ప్రకారం న్యాయం అయితే చేశాడు చంద్రబాబు గారు. చేశారండి. సో మొత్తం మీద అయితే మీకు ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు అన్ని
సంతోషమేనా బాబాయ్? అందరికి ఇవ్వాలండి ఉద్యోగాలు. స్టీల్ ప్లాంట్ వచ్చుద్ది అని ఎప్పుడైనా అనుకున్నావా నువ్వు నీ చిన్నప్పటి నుంచి? లేదండి. నువ్వు ఇక్కడే కదా, స్థానికం ఇక్కడేగా? ఇక్కడేనండి మా పుట్టిన కాడ నుంచి. స్టీల్ ప్లాంట్ వచ్చుద్ది అనుకున్నారా? అనుకోలేదండి, ఇటువంటిది ఎప్పుడు ఇలా వస్తుందని ఎప్పుడు అనుకోలేదండి. సో సంతోషమే, సంతోషంగానే ఉందండి బాబా. ఈ రోజున మీకు అంటే అతి చేరువలో ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది, రేపు శంకుస్థాపన చేయబోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? మీరు ఏమనుకుంటున్నారు? అంటే యువతకి సుమారు 1,00,000 ఉద్యోగాల రూపకల్పనే ధ్యేయంగా ఈ రోజు చేయబోతున్న కూటమి ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వంలో చాలా ఆనందకరమైనటువంటి విషయాన్ని మేము గుర్తించామండి. నిప్పల్ స్టీల్ ప్లాంట్ ఇక్కడ రావడం యువతకి ఉపాధి కలిగిస్తానని చెప్పేసి ఈ లోపు ప్రజలందరూ కూడా మిమ్మల్ని పదే సార్లు కోరుకుంటూ మిమ్మల్ని ఆనందిస్తూ ఉన్నాం. అంచేత మీరు ఎప్పుడూ చేయలేనటువంటి పని మీరు కల్పించారు కనుక మీ చేసిన పనికి మేమందరం కృతజ్ఞతలు తెలుపుతూ మీ కూటమి ప్రభుత్వం తాలూకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి మేమందరం ఆనందిస్తామని చెప్పేసి నేను చెప్తాను. సుమారు 1,50,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,00,000 ఉద్యోగాల రూపకల్పనగా ఈ రోజున కూటమి ప్రభుత్వం అడుగులేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ వాళ్ళ పనితీరు అనిపిస్తుంది బాబాయ్ ప్రధానంగా? ఈవేళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి పరిపాలన చాలా బాగుందండి. అందరూ కూడా చాలా ఉపాధితోటి బతుకుతారని చెప్పేసి ఉన్నదండి. మాకు మాత్రం చాలా ఆనందకరమైనటువంటి విషయం అండి. ఇదే మీరు మాకు కావలసినటువంటి పనులు మీరు చేశారు, అంతా బాగుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇక్కడ యువత ప్రధానంగా ఏంటి బాబాయ్ అంటే వాళ్ళ జీవన విధానం వ్యవసాయం అంటారా, లేకపోతే ఏం చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పటి వరకు కూడా యువత మీ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి? కానీ వ్యవసాయం ఏదో కొద్ది గొప్ప వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నామండి. దానికి కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు. అంచేత గత ప్రభుత్వంలో ఎట్లాంటిది ఏదైనా మీరు గమనించారు? లేదండి, ఇలాంటి కంపెనీలు కానీ ఏవి కూడా రాలేదండి. మాకు ఎప్పుడూ కూడా కరువుతోటే మేము ఉన్నామండి. ఈవేళ మాకు ఆ కరువు తీర్చి ఈ గోదావరి కాలువ, ఈ పోలవరం కాలువ కూడా వచ్చి మాకు నీరు పారితే మాకు అన్ని విధాలా కూడా ఉపయోగం కలుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. చివరికి అంటే ఇంత పెద్ద పరిశ్రమ వచ్చిన తర్వాత మీరు ఆల్రెడీ వైజాగ్ లో చూశారు, వైజాగ్ లో ఉన్న పెద్ద పరిశ్రమ గాజువాక్ ఎంత అభివృద్ధి చెందింది అనేది. అట్లాగే ఇక్కడ ఈ పరిశ్రమ వచ్చిన తర్వాత మీ గ్రామం, మీ ఊరు కూడా అంతే భారీ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారా? ఆ ఉద్యోగాల విషయంలో కానీ అన్నిట్లో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నాయండి. మీరు చేసే పని మంచి అందరికీ ప్రజలందరికీ ఆనందకరమైనటువంటి విషయం అండి. ఈ నియోజకవర్గంలో మన హోంశాఖ మంత్రి అనిత్ గారు కూడా చాలా సహకారంతో పనిచేశారు. అంచేత మాకు అన్ని విధాలా మీరు మమ్మల్ని కాపాడి ఏదో మీరు చేస్తారని చెప్పేసి మేము అందరూ కూడా మేము కోరుకుంటున్నామండి. ఇదే మాకు కావలసినటువంటి ఇదండి అభివృద్ధి. అలా ప్రతిష్టాత్మక అర్సెల్ మెటల్ స్టీల్ ప్లాంట్ అనేది వస్తుంది మీకు మీ ఊరి మీ గ్రామానికి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలోనే. సో ఏంటి సార్ మీ స్పందన ఏంటి దీని మీద? ఇక్కడ పెట్టడం చాలా మంచిదండి. కంపెనీ రావడం అందరికీ కూడా మేలేనండి, ఉద్యోగాలు గంట వస్తాయి. దాని చేత మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిపి మన అన్నిటి గారు ఇక్కడ మంచి బాగా పెట్టారు. ఇక్కడ అంతకుముందు వ్యవసాయం బండి అండి, వ్యవసాయం పంటే ఏదో కొంతకాంత వచ్చి కానీ పెద్ద కాదు, ఈ డెవలప్ అవుద్ది, చాలా బాగుంటుందండి. గత ప్రభుత్వంలో ఇట్లాంటి సంస్థలు ఏవైనా మీ గ్రామంలో అంటే దాదాపుగా ఈ ఉత్తరాంధ్ర అనే పాటికి వలసలు ఎక్కువగా ఉంటారన్న, అంటే కూలీలు కానీ రైతు కూలీలను కానీ వలసలు వెళ్ళిపోయి పనులు చేసుకునే పరిస్థితి గత ప్రభుత్వంలో ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయా? లేదండి, ఇప్పుడే ఈ కంపెనీ వచ్చింది కానీ కూలీలు కానీ ఎంప్లాయీస్ కానీ ఉద్యోగాలు కూడా అందరికి వస్తాయండి. దాని మీద మరి బాగానే వచ్చింది, కంపెనీ బాగానే ఏర్పాటు చేసి ఇక్కడ పెట్టారు, డెవలప్ కూడా అవుద్ది. సో ఈ స్టీల్ ప్లాంట్ వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి అనుకుంటున్నారా మీరు? వస్తాయండి, ఉద్యోగాలు కూడా వస్తాయండి, బాగానే ఉంటుంది, మరి పర్లేదు.
దాని మీద మరి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పనితీరు కానీ దాని మీద మీకు ఎలా ఉందన్న? ఆ పనితీరు కూడా బాగుందండి, పథకాలు కూడా బాగానే పెట్టారు, బాగానే చేసుకొచ్చారు. ఈ కంపెనీ కూడా రావడం కూడా ఈ మూలకి మన నక్కపల్లి మండలంలో బాగా పేరు వస్తుంది, బాగా అందరికీ కూడా ఉపాధి అవుద్దండి. సో అంటే చంద్రబాబు గారు పదే యువతకు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకి ఒక జీవిత భద్రత కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు ఉంటే ఒక కుటుంబం బాగుపడుతుంది అనేది ప్రధానంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి సార్? ఆ ఉద్యోగాలు వస్తే అందరికీ వస్తాయి కదండి. మంచిగా జాబ్ వచ్చిందనుకో వాళ్ళ పని బాగుంటుంది, ఉద్యోగాలు వచ్చిన కానీ నుంచి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. బాగానే పెట్టారు కదా ఈ కంపెనీ. ఇక్కడ పెట్టలోనే చంద్రబాబు ఇలా అంతా కలిపి అన్నిటి గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ వీళ్ళంతా కలిపి మనకి ఇక్కడికి మోలీ గారు కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు, బాగానే చేశారు. జాబ్ క్యాలెండర్ కూడా మన ఉగాదికి లోకేష్ గారు విడుదల చేయడం జాబ్ ఎలా ఉంది సార్? బాగానే ఉందండి, ఇచ్చిన మాట ప్రకారం కమిట్మెంట్ కనపడుతుంది అంటారా? కనపడుతుందండి, కనపడుతుందండి. పనితీరు బాగుందంట, పనితీరు కూడా బాగుందండి. రైట్. చివరిగా చెప్పండి, మీ గ్రామం అంటే లేదా మీ నియోజకవర్గం అంటే వెంకటేశ్వర స్వామి గుడి తప్ప చెప్పుకోవడానికి గొప్పగా ఏమీ లేదు. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో మొత్తం రాష్ట్రాలన్నీ మీ వైపు చూస్తాయి అనుకుంటున్నారా? మరి చూస్తాయండి. మరి ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిందో డెవలప్ అవుద్ది, రాష్ట్రాలు కూడా అన్ని కూడా మరి మనకి మన రాష్ట్రంలో ఇది పెట్టారు అనే పేరు కూడా వస్తుందండి. చాలా బాగుంది అన్న. అనకాపల్లి మండలంలో ఇంత పెద్ద అంటే సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుద్ది అనుకున్నారా? అసలు మీరు ఈ అరిసెల్ మిట్టల్ వాళ్ళ ఆ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరగబోతుంది, మీ అభిప్రాయం ఏంటన్నా దాని మీద? పడుతుందని అనుకోలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుద్ది అనుకోలేదండి. సో ఇంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాం, మరి ఇస్తారని అనుకుంటున్నాం. 1,00,000 మందికి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అసలు ఇక్కడ యువత ఏం ఉద్యోగాలు అంటే ఇక్కడ ఏంటన్నా ప్రధానంగా వ్యవసాయమా లేకపోతే వ్యవసాయం చేస్తారండి, చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారండి. చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి చదువుకున్న వాళ్ళు ఏంటి, చిన్న ఉద్యోగాలా లేకపోతే ఎట్లా? ఉద్యోగాలు చేస్తున్నారండి, చిన్న కంపెనీల్లోనే అలాగా ఇలాగా ఏదో చేస్తున్నారండి. సో నక్కపల్లి అనే వాటికి ఇప్పుడు చెప్పుకోవడానికి ఇలాంటి ఒక స్టీల్ ప్లాంట్ ఉంది అనే ఒక ఇది తెలుస్తుందన్న మీకు అర్థం అవుతుందండి? ఇప్పుడు టీవీలో వస్తుందో బాగా చెప్తున్నారు. ఏమనుకున్నారు అంటే మీరు అనుకున్నారా అసలు నక్కపల్లికి ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ వచ్చింది అని అనుకున్నారా? అనుకోలేదండి, అనుకోలేదు. ఇప్పుడే మొట్టమొదటిసారి చూడడం. వైజాగ్ లో ఉందా, మళ్ళీ ఇక్కడ గత ప్రభుత్వంలో ఏమైనా ఇలాంటి పెద్ద సంస్థలు ఏమైనా వచ్చినాయా మీ ఊరికి? రాలేదండి. చంద్రబాబు గారు ఉద్యోగాలు ఇవ్వాలి యువతకి అని చెప్పి ఆయన పడుతున్న కష్టం గానీ తెలుస్తుందన్న మీకు ఏమన్నా? తెలుస్తుందండి, మరి ఇస్తే బాగుంటదండి. మొత్తం మీద మీకు సంతోషమేనా ఇక్కడ దగ్గరలో అన్ని అంత పెద్ద ఇది రావడం, సంస్థ రావడం? సంతోషమేనండి బాబాయ్. మీ ఊరికి ఇంత పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది, సుమారు 1,50,000 కోట్ల రూపాయలతో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజున కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఏమంటావు బాబాయ్? అది మంచిదండి, ఉద్యోగాలు రావడం అన్నది ప్రతి వాళ్ళు చదువుకొని ఉన్నారు కదా, బట్టి అంత స్థాయి ఎవరికి తగ్గ స్థాయిని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తానన్నారండి. దాని మీద ఎవరికి తగ్గ పోషిస్తాలో వాళ్ళకు ఉంటున్నాయి. ఉండే తర్వాత ఇంకా చిన్న చితకండి ఎవరికి ఆడోళ్ళ దగ్గర వచ్చిపోతే ఆడోళ్ళకి ఉంటుంది, ఆ తర్వాత మగోళ్ళ దగ్గర వచ్చిపోతే మగోళ్ళకి ఉంటుందండి. చదువుకున్న తాయిని చదువుకున్నట్టు ఉంటున్నారు, చదువుకోలేని తాయిని కూడా చదువుకోలేనట్టుగా పని. మీ ఊర్లో అసలు ప్రధానంగా ఏంటి బాబు? మీ ఊరు అంటే నక్కపల్లి మండలం అంటే ఏంటి ఫేమస్? ఏంటంటే ఎగసాయాలండి, జీడి తోట, మామిడి, లేబర్ అండి, లేబర్ ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళే. మరి వాళ్ళందరికీ కూడా రేపు ఉద్యోగాలు వస్తే ఆ కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయి కదండి. ఎట్లుంది కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటావు? పనితీరు బాగుందండి. ఇప్పుడు ఈ పేట వచ్చిందండి, ఏదో కొంత పనితీరు ఉంది, కానీ పనితీరు ఉంది. ఎగసాయం తీరిని బేగా రాలేకపోతున్నారు ఎగసాయానికి. ఎగసాయం లేకపోతే తిండి ఎలా వస్తుందండి? ఎగసాయం లేకపోతే తిండి ఎలా వస్తుంది? ఎగసాయం అంటే దాంతో పాటు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కూడా రావాలి కదా. రావాలి కదండి, అది ఎంతో కొంత. ఇప్పుడు 10,000 అన్న కాడికి, 20,000 అన్న కాడికి, 30,000 అన్న కాడికి ఇలాగా దాకా వస్తుపోతాలకు ఉంటుందండి. ఇది రావడం వల్ల దాని మీద అది వచ్చండి. ఇంకా ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న సంస్థ ఏంటి? అదండి ఇప్పుడు ఇది పేట హెట్రో కంపెనీ ఉంది ఇక్కడ. దీంతో పాటు ఇప్పుడు అది కూడా స్టీల్ పరిశ్రమ కూడా వచ్చింది అనుకో, లేబర్ కి బాగుంటది, అందరికి ఉద్యోగాలు వస్తాయి అనుకోవచ్చా? పిల్లలందరికి కూడా చదువుకున్న వాళ్ళ స్థాయిలో ఉంటాడండి. చదువుకునేనాడు మామూలు చదువుకునేనాడు మళ్ళీ తుడిసి పని. ఇంకా ఇప్పుడు మేము ఉన్నాను చదువుకోలేదు, ఏదో తుడుచుకోవడమే, ఏదో బ్యాగ్లోనో లేకపోతే ఏదో మూటలు మోయడమో ఉంటుంది. ఆ తర్వాత చదువుకున్నవాడు ఆడు దగ్గర స్థాయి ఎగమెండి రాయడమో లేకపోతే ఈ పెన్లో కాంట్రాక్ట్ చేసుకో. మరి ఎన్ని తేవడానికి లోకేష్ గారు గానీ చంద్రబాబు గారు గానీ ఎంత కృషి చేస్తారు చూస్తున్నారు బాబాయ్? మరి కృషి చేయలేదండి, ఎలాంటి పనులు చేసేస్తున్నారండి ఆయన.
ఆ? ఉమ్. ఆ, అలా ఉంటుంది. సో మొత్తం మీద పిల్లలకు ఉద్యోగాలు రావడం సంతోషమే. చదువుకున్నవాడు కల్లా ఒక స్థాయిలో ఉంటదండి. ఇక మీ నక్కపల్లి అంటే స్టీల్ ఫ్యాక్టరీ కనపడుతుంది అనమాట, పని పడుతుంది. అంతేనా? సంతోషమేనా బాబాయ్? సంతోషం. బాబాయ్ మీ నక్కపల్లిలో అసలు ఏంటి ప్రధానంగా ఏం చేస్తుంటారు ఇక్కడ ప్రజలు? ఏంటి లేబర్ పని అండి. లేబర్ పని? లేబర్కే ఇబ్బంది కలుగుతుంది. ఉన్న వాళ్ళ పని బాగానే ఉంటుందండి. లేబర్ కట్టబడమే కానీ కూడి ఉండలేదు వాళ్ళకి. ఇప్పుడు ఈ రోజున ఒక స్టీల్ ప్లాంట్ రాబోతుంది మీకు. ఇప్పుడు వైజాగ్ లో గాజువాక ఎలా అభివృద్ధి చెందిందో దానికి ధీటుగా ఇక్కడ ఈ రోజున 1,50,000 కోట్లతో ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు. సంతోషమేనా బాబాయ్? సంతోషం అండి. అది చదువుకునే వాళ్ళు కూడా జాబ్లు ఇస్తారని సంతోషం. అలాగే ఇచ్చారు అక్కడ కూడా. చదువుకునే వాళ్ళు కూడా తీన్ బ్యాండ్ లో జాయిన్ చేసుకున్నారు. అప్పుడు ఇప్పుడు అన్ని చదువుకునే వాళ్ళు కూడా ఏదో పనిపాటు పెట్టాలి. అవును. సో రోజువారీ కూలీలుగా గానీ ఏదైనా డైలీ వైజ్ గా గానీ అందులో తీకంటే చేయాలండి. మొత్తం పని కనిపించాలి అక్కడ ఈ జనాలు బతకనాకి. అవును. సో ఎట్లుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఈ ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు గారు గాని లోకేష్ గారు గాని మీ ఎమ్మెల్యే గారు వంగలపూడి అనిత గారు బాగా చేస్తున్నారా పని? ఇంతమందికి ఉద్యోగాలు రావడం అంటే కుటుంబాలన్నీ బాగుపడ్డట్టే కదా బాబాయ్, అవునా కదా? అసలు ఇక్కడ ఏం చేస్తారు ప్రధానంగా? చదువుకున్నాడండి, అది జాబ్ ఇవ్వక మామూలుగా ఏదో చిన్న చిన్న పని చేస్తున్నాడు. రోజువారీ కూలీగా వెళ్తున్నాడు. ఏం చదువుకున్నాడు? అది ఇంటర్ డిగ్రీ చదవని పూర్తిగా ఇంటర్ దాటి ఉన్నాడు. చదువుకున్నాడండి, ఏరే కంపెనీలో చేస్తున్నా ఇష్టపడండి. సో రేపు ఈ ఫ్యాక్టరీ వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయిగా. సంతోషం. Please subscribe to Leo News for more videos.